హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు ఆడపడుచు. ఇవాళ మేము ఓషవా వ్యాలీ బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. ఫ్రెండ్స్తో వచ్చాము. ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటిదంటే ఇక్కడ పియోనీ ఫ్లవర్స్ది మినీ గార్డెన్ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. మామూలుగా పియోనీ ఫామ్స్కి వెళ్ళి ఫ్లవర్స్ని చూడాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. కానీ ఈ బొటానికల్ గార్డెన్లో ఈ పియోనీ ఫ్లవర్స్ చూడడానికి టికెట్ అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఫ్రీగా విజిట్ చేయొచ్చు. ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక 4 రోస్ ఆఫ్ పియోనీ ప్లాంట్స్ ఉంటాయి అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక మినీ గార్డెన్ లాగానే ఉంది. మెనీ వెరైటీస్ ఆఫ్ పియోనీ ప్లాంట్స్ విత్ ప్రెట్టి అండ్ బ్యూటిఫుల్ డిఫరెంట్ కలర్స్. ఈ బొటానికల్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ పియోనీ ఫెస్టివల్ జరుగుతుందంట. మేము ఈ ఫెస్టివల్ జరిగిన తర్వాత 1 వీక్ తర్వాత విజిట్ చేసాము బొటానికల్ గార్డెన్. అయితే ఫ్లవర్స్ మాత్రము ఏమాత్రము తక్కువ లేవు. చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిజంగానే మీరు కూడా చూస్తున్నారు కదా. ఎక్కడో ఒక చెట్టుకి ఫుల్ బ్లూమ్ అయ్యి రాలిపోయాయి రేఖలు, లేదంటే ఆల్మోస్ట్ అన్ని చెట్లకి మంచి పీక్గా బ్లూమ్ అయ్యి చాలా బాగున్నాయి. కొన్ని చెట్లు అక్కడక్కడ ఇంకా మొగ్గలుగా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీక్కి అవి కూడా ఇంకా విచ్చుకోవచ్చు. చాలా ప్రెట్టీగా ఉన్నాయి. నేను వీడియో ఇంకా సరిగా తీయలేదు. ఒరిజినల్గా చూసేదానికి వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది. నిజంగా వెళ్ళి చూస్తే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. మా గార్డెన్ నుంచి అసలు బయటికి రావాలని అనిపించలేదు. చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ. మనం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. ఏ మొక్క వదిలిపెట్ట బుద్ధి కాలేదు. ప్రతి ఒక్క మొక్క దగ్గర కూర్చొని ఫొటోస్ తీసుకోవాలని అనిపించింది. మీరు ఓషవా చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ఈ గార్డెన్ని విజిట్ చేయండి. ఇంకొక వీక్ వరకు ఈ ఫ్లవర్స్ ఉంటాయని అనుకుంటున్నాను. నాలాగా మీరు కూడా ఫ్లవర్స్ అంటే పిచ్చోళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళిరండి. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఒంటారియోలోనే ద లార్జెస్ట్ పియోనీ ఫెస్టివల్ జరుగుతుందంట. ఈ బొటానికల్ గార్డెన్లో 300 వెరైటీస్ ఆఫ్ పియోనీ ఫ్లవర్స్ ఉంటాయంట. లాస్ట్ వీక్ జరిగింది 22nd యాన్యువల్ పియోనీ ఫెస్టివల్ అనుకుంటాను. చాలామంది వెండర్స్ కూడా వస్తారు ఇక్కడికి పియోనీ ఫెస్టివల్ టైంలో. హాయిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఓన్లీ ఈ గార్డెనే కాకుండా ఇంకా ఓపెన్ స్పేస్ చాలా ఉంది. పిల్లలు ఆడుకునేదానికి చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఒక ప్లే ఏరియా కూడా ఉంది. గార్డెన్ మధ్యలో నుంచి ఈ వాటర్ క్రీక్ ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా, అసలు చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా క్లియర్గా ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ చిన్నది రాక్ వాటర్ ఫాల్స్ అండ్ ఫౌంటైన్ ఉంటే క్యాప్చర్ చేశాను. ఫస్ట్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్లవర్సే కనపడ్డాయి కాబట్టి కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఒక పిక్నిక్ లాగా మ్యాట్ వేసుకొని కూర్చోడానికని బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడే ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఆకలేస్తుందంటే అందరం కూర్చొని ఫుడ్ తింటున్నాము ఇక్కడ. బాగా ఎండగా ఉందని చెప్పేసి నేను ఒక కూలర్ బాక్స్లో ఒక ఐస్ క్రీమ్ బాక్స్, తర్వాత ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాను. ఈ 5 లీటర్స్ది ఈ కూలర్ బాక్స్. దీంట్లో ఐస్ క్యూబ్స్, తర్వాత ఈ చిన్నది ఐస్ క్రీమ్ బాక్స్, ఒక చిన్న వాటర్ బాటిల్ అంతే పట్టింది. ఈ కూలర్ బాక్స్ వాడటం ఫస్ట్ టైం ఇదే అనమాట. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఐస్ క్రీమ్ అని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి ఐస్ క్రీమ్ బాక్స్ ప్యాక్ చేశాను. అరౌండ్ 1 o'clock అప్పుడు మేము తింటున్నాము. ఫ్రీజర్లో పెట్టినంత గట్టిగా లేదు కానీ కొంచెం అయితే సాఫ్ట్ అయింది ఐస్ క్రీమ్. కూలర్ బాక్స్ ఎలా వాడాలో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే సజెషన్స్ని కామెంట్స్లో రాయండి. ఫుడ్ తిన్న తర్వాత మా పిల్లలు అయితే ఈ కూలర్ బాక్స్లో ఉన్న ఐస్ క్యూబ్స్ అన్ని వాటర్లో వేసుకుంటూ ఆడుకుంటున్నారు. దూరం నుండి ఒక పెద్ద ఆయన చూసి వీళ్ళు ఏదో గార్బేజ్ వేస్తున్నారు వాటర్ క్రీక్లో అని చెప్పి అరవబోయాడు. కానీ వీళ్ళు ఐస్ క్యూబ్స్తో ఆడుకుంటున్నారని చెప్పి ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు.
వాటర్‌లో దిగి ఆడుకోవచ్చో, ఆడుకోకూడదో అయితే నాకు తెలియదు. కానీ చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆడిపిస్తున్నారు. అది చూసి మా పిల్లలు కూడా కాసేపు వాటర్‌లో ఆడుకుంటామని అడిగారు. అందుకని దిగారు వాటర్‌లోకి. కాసేపు ఆడుకున్నారు. ఈవినింగ్ అరౌండ్ 4:00 వరకు గార్డెన్‌లో ఉన్నాము. తర్వాత ఇంటికి బయలుదేరాము. ఓవరాల్ మేమైతే ఫ్రెండ్స్‌తో మంచి టైం స్పెండ్ చేశాము. ఫ్రెండ్స్‌తో కలిసి ఒక చిన్న డాన్స్ రీల్ చేశాము. త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కెనడాలో తెలుగు ఆడపడుచు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.